అహము మనల్ని దేవుడు ఆశీర్వదించకుండా, దేవుడు వాడుకోకుండా అడ్డుపడతా ఉంటుంది. అహం మూడు చెప్పాను. మొట్టమొదటిది ఇది మనల్ని నాశనం చేసిద్ది. రెండవది దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడిద్ది. మూడవది దేవుడు మనల్ని వాడుకోకుండా కూడా అడ్డుపడిద్ది అహం. ఇందాక చెప్పాను అధికారాన్ని బట్టి అహం అని. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, తెలివిని బట్టి అహం మోషే జీవితంలో మనం చూడొచ్చు. ఎవరి జీవితంలో? మోషే జీవితంలో 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది సోదరా మోషేకి. ఆ 40 ఏళ్ల ప్రాయములో మోషే ఎలా ఉన్నాడో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు, ప్రావీణ్యుడై ఉన్నాడు, మాటల యందు నేర్పరి అయి ఉన్నాడు. డైలాగ్ డెలివరీలో కానీ, వ్యవహారంలో కానీ, కార్య దీక్షా దక్షతలో కానీ అన్ని కొలతల్లో ఫస్ట్ క్లాస్లో వచ్చి ఉన్నాడు కుర్రోడు. 40 ఏళ్ళు కోడె తాజులాగా చెరచెరలాడుతున్నాడు, మంచి బలంగా ఉన్నాడు. ఒకే ఒక్క దెబ్బకి ఒకటి చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అంత బలంగా ఉన్నాడు. బలము, జ్ఞానము, ఆ మాటల యందు నేర్పు, వ్యవహారం, ఇవన్నీ కలిగి ఉన్న మోషే తన జాతిని ఉద్ధరించాలని, తన ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని ఆలోచన చేసి ఒక్కడిని చంపాడు. ఇంకా పత్తా లేకుండా పారిపోవాల్సి వచ్చింది. అహం చేసిన కొలువు. ఇక్కడ దేవుడు ఆశించింది ఏంటంటే తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన మాటల నేర్పుని, తన ఔన్నత్యాన్ని చూసుకొని విర్రవేగమని దేవుడు కోరుకోవాలా మోషేని. దేవుని ఆశ్రయించి, దేవుని ఎదుట దీన మనస్కులై, దేవుని శక్తితో నింపబడి, దేవుని అధికారంతో నింపబడి, దేవుని ద్వారా, దేవుని బట్టి, దేవుని మూలంగా ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి మోషే అని దేవుడు ఆశిస్తే మోషే ఆ పని చేయకుండా తన బల ప్రదర్శనను చూపించాడు. దేవునికి అర్థమైపోయింది, అబ్బో ఇంత హీట్గా ఉన్నాడు కుర్రోడు, ఇప్పుడు ఈ కుర్రోడిని ఇలానే పెట్టేశామంటే ఈ కుర్రోడు వాళ్ళని బయటికి తీసుకురావటం సంగతి ఏమో, కానీ ఈ కుర్రోడే ఒక దారి అయిపోయేటట్టున్నాడు, కుర్రోడా నువ్వు పక్కకు రా కుర్రోడా అని తీసుకొచ్చాడు పక్కకి. 40 ఏళ్ళు బాల్యము నుండి 40 ఏళ్ల ప్రాయం వరకు తను అభ్యసించిన సకల విద్యలన్నీ నిష్ప్రయోజనమైపోయేటట్టు 40 ఏళ్ళు గొర్రెలు గాపించాడు. తన మాటల నేర్పు పోయింది, తెలివి, జ్ఞానము, వివేకము, చురుకుదనం, కోడెతాసులాగా అదే ఆ తుసుబుసులు అన్నీ పోయినాయి. అవన్నీ పోయి షుష్ అని గొర్రెలను తోలుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. కొట్టాడు దెబ్బ, అహం మీద పడిపోయింది. 40 ఏళ్ల కాలం పట్టిందండి.